వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్ డైరీస్ 22nd జనవరి 2026. ఏంటి ఈరోజు డైరీ? యాక్చువల్లీ మనం నిన్న కర్ణాటక నుంచి హైదరాబాద్ బయలుదేరాం. సో ఈరోజు మార్నింగ్ కూడా మనం జర్నీలోనే ఉన్నాం. సో ఇంటికి రీచ్ అయ్యే వరకు ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ రాగానే ఫుల్ టైర్డ్, ఇలా ఫ్రెష్ అప్ అయి తినేసి పడుకున్నాం అంతే. దాని తర్వాత మా నాయనమ్మని అండ్ మా తాతయ్యని కలవడానికి వెళ్ళాను అనమాట. ఎందుకంటే ప్రతిసారి కాల్ చేసినప్పుడు అంటూ ఉండేవాళ్ళు, నువ్వు ఎప్పుడు వస్తావు ఇటు అని చెప్పేసి. సో వాళ్ళని కలవడానికి వెళ్ళాను అనమాట. ఐ హావ్ మిస్ దెమ్ టు. చాలా రోజుల తర్వాత వాళ్ళతో కలిసాను కదా. మా తాతయ్యతో పాటు అలా వాక్ చేస్తూనే ఇలా ఫీల్డ్స్లోకి వెళ్ళాను అనమాట. చాలా మాట్లాడుకున్నాం. హీస్ ఫీలింగ్ రిగ్రెట్ యాక్చువల్లీ. లైక్ అలా నేను చేసి ఉండకపోయింటే ఈరోజు చాలా బాగుండేది, నేను చాలా తప్పు చేశాను అని చెప్పేసి చాలా రిగ్రెట్ అవుతున్నాడు అనమాట. అలా అతను రిగ్రెట్ అవుతున్నప్పుడు నేను చెప్పాను, రిగ్రెట్ అవ్వడానికి ఏం లేదు, మిస్టేక్స్ అవుతుంటాయి తాతయ్య గారు అని చెప్పేసి. బట్ అదొక మంచి మూమెంట్ అనమాట, ఇలా మాట్లాడుతూ అలా వెళ్ళడం. అండ్ ఈరోజు ఈవినింగ్ వాజ్ ద ఫెంటాస్టిక్ మూమెంట్ యాక్చువల్లీ. మేము పిన్ని, తాతయ్య, అత్తయ్య వాళ్ళు అందరు కలిసి యాక్చువల్లీ వంట చేసుకుని ఒకే దగ్గర తింటూ చాలా బాగా అనిపించింది అనమాట. లైక్ చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకున్నాం అనమాట. లైక్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్ యాక్చువల్లీ. లైక్ ఎవ్రీవన్ ఈస్ మేకింగ్ జోక్స్ అండ్ చిన్నప్పుడు ఎలా ఉండేది, మిమ్మల్ని ఎలా చూసుకున్నామని చెప్పేసి ఆ అన్ని మాటలు, ఇంకా అమ్మ చిన్నప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్పడం, ఇవన్నీ చాలా విన్నాను అనమాట. కాసేపు బాధ అనిపించింది. అండ్ కొన్ని మాటలు నాకు మా మమ్మీ యొక్క వాల్యూ అర్థమైందనమాట. లైక్ చిన్నప్పుడు ఇంత కష్టపడి మనల్ని పెంచారని చెప్పేసి. ఐ ఫెల్ట్ సాడ్ యాక్చువల్లీ ఎట్ దట్ టైమ్. బట్ ఎట్ ద ఈవినింగ్ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్ బికాస్ హోమ్ వాస్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్, ఎవ్రీవన్ ఈస్ లాఫింగ్. నాకు అనిపించింది అనమాట, ఒకవేళ ఫ్యామిలీ మొత్తం కలిసి ఉంటే ఇలా ఉంటుందేమో, జాయింట్ ఫ్యామిలీ ఉంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది అనమాట. లైక్ రోజు నేను ఒక్కడనే ఉంటాను కదా ఒంటరిగా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. సో సడన్గా ఇలా ఫ్యామిలీ మొత్తం దగ్గర ఉండేసరికి ఐ రియలీ ఫెల్ట్ ఫ్యామిలీ ఉండాలని చెప్పేసి. కానీ ఫ్యామిలీని గ్లూ చేసి ఒకే దగ్గర అందరు ఉండాలంటే వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాంట్లో మోస్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఏంటిదంటే మనీ. లైక్ హౌ దే ఆర్ జనరేటింగ్ దేర్ ఇన్కమ్ అనమాట. ఒకవేళ ఒక బిజినెస్ ఉంది, అందరూ ఒకే దగ్గర ఉంటే ఉండేవాళ్ళేమో. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క జాబ్ చేస్తూ, ఒక్కొక్క వర్క్ చేస్తూ, ఒక్కొక్కరు ఒక్కో చోట్ల ఉన్నారనమాట. ఎప్పుడో పండక్కో లేకపోతే ఏదో ఈవెంట్కో కలవడానికి తప్ప కలిసి ఉండే ఛాన్స్ లేదు ఈ జనరేషన్లో. ఇంతకుముందు ఉండండి అవి, ఇంకా ఫ్యూచర్లో ఉంటాయో లేవో కూడా తెలియదు. కానీ ఫ్యూచర్లో ఇలాంటి మీటింగ్స్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు అసలు. సో ఐ థింక్ వీఆర్ ద లాస్ట్ జనరేషన్ టు మీట్ లైక్ దిస్ ఫర్ ది ఈవెంట్స్ అండ్ ఫెస్టివల్స్. మేబీ ఫ్యూచర్లో ఈవెంట్ ఆగిపోవచ్చు. ఎవరింట్లో వాళ్ళు ఉండి ఇలా గూగుల్ మీట్లో పెట్టడం, లేదా వాట్సాప్లో కాల్ చేయడం, విష్ చేయడం, అక్కడి నుంచి హాయ్ బాయ్ అని చెప్పడం, ఆల్మోస్ట్ అవే జరుగుతున్నాయి ఇప్పుడు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా దారుణంగా జరగచ్చు. లైక్ పెళ్ళికి కూడా రాకుండా ఆన్లైన్లోనే కంగ్రాచులేషన్స్ చెప్పడం అయిపోతాయి అనిపిస్తుంది అనమాట. బట్ వాట్ ఎవర్, టుడే ఐమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ అంతే. అండ్ ఏంటిదంటే ఇంకోటి, లైక్ మనం ఏదైతే ప్యాషన్ అనుకుంటున్నామో దాన్ని ఎవరు సపోర్ట్ చేయరు యాక్చువల్లీ. ఎందుకంటే మనం దాన్ని బిలీవ్ చేస్తున్నాం, కానీ వాళ్ళు ఎందుకు బిలీవ్ చేస్తారు దాంట్లో? వాళ్ళు బిలీవ్ చేయాలంటే వాళ్ళు మిరాకిల్ చూడాలి. ఆ మిరాకిల్ చూడాలంటే మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి. లైక్ ఇంటర్నల్ వర్క్ చాలా చేయాలన్నమాట. అది వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు మన కష్టాన్ని, మనం చేస్తున్న ప్రొసీజర్ని, మనం వెళ్తున్న ప్రాసెస్ని ఎవరు చూడరు. వాళ్ళకి కావాల్సింది రిజల్ట్స్ మాత్రమే. సో ఆ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఏదైతే మనం హార్డ్ వర్క్ చేస్తున్నామో ఇట్ షుడ్ బీ హిడెన్. లైక్ ఎవరికి కనిపించాల్సిన అవసరం లేదు అది. కానీ రిజల్ట్ మాత్రం ఇట్ షుడ్ సౌండ్ ఎ లాట్. సో వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్, లెట్ ద సక్సెస్ మేక్ ద నాయిస్. పర్ఫెక్ట్ కోట్ కదా, రైట్? సో ఇంకంతే. ఇంకా మేబీ ఇంకా మన ట్రిప్ అంతా ఫినిష్ అయిపోయింది. లైక్ ఐ మీన్ ఇన్ న్యూట్రల్ స్టేట్ నౌ. లైక్ రేపటి నుంచి మేబీ మన ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోవచ్చు. ఐ హ్యావ్ టు బి సిన్సియర్ విత్ మై స్టడీస్ నౌ బికాస్ ఐ నో బికాస్ మన ప్యాషన్ ఎవరు సపోర్ట్ చేయరు కంప్లీట్గా. సో మనమే సపోర్ట్ చేసుకోవాలి. సో అలా సపోర్ట్ చేయాలంటే ఫినాన్షియల్లీ వీ షుడ్ బీ ఏబుల్ టు బీ ఇండిపెండెంట్. అలా అవ్వాలంటే ఏదో ఒక వర్క్ చేయాలి. సో దానికి మనకు టైం పడుతుంది. సో దానికోసం వీ హ్యావ్ టు స్ట్రగుల్. అండ్ that's it for the today. Thanks for listening with patience. Rehan loves you.